హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను గోరుచిక్కుడుకాయ కూర తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ అయితే నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు. సో మనం కొబ్బరి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి సో మినపప్పు, శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ వేస్తాము. అదే మామూలుగా అయితే మనం తగ్గించుకోవచ్చు, కానీ మనం కొంచెం కొబ్బరి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం వేయాలండి. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి ఒక్కసారి వేగిపోవాలి. బాగా నూనె కాగి ఉంది కాబట్టి తొందరగా అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోరుచిక్కుడుకాయ కొబ్బరి కూర అనొచ్చు, ఫ్రై అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. బట్ వెరీ వెరీ టేస్టీ. వేడివేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి వేస్తాం కదా, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అస్తమాను టమాటో వేస్ట్ చేసుకోవడం లేదా మసాలా పెట్టి చేసుకోవడం కాకుండా ఇలా కొబ్బరి వేస్ట్ చేసుకుంటే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అది కూడా నూరి పెట్టుకున్నాను పేస్ట్. కొన్ని 2 వెల్లుల్లిపాయలు వేసి, అల్లం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా వేగిపోయే ఈ టైంలోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఆ పెద్ద ఉల్లిపాయ మొత్తం నేను వేసేసాను. వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే టైంలో మనం పసుపు వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకసారి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను, టైం పడుతుంది. ఇది ఒకసారి ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇవి బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ మనం చేసి పెట్టుకున్నామో ఫస్ట్ మనం గోరుచిక్కుడుకాయలు వేసేసుకుందామండి. బాగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు, ఇంకా వాటర్ ఏమీ పోయకూడదు. జస్ట్ ఈ నూనెలోనే ఈ ఉల్లిపాయలతో పాటు మగ్గాలన్నమాట. ఇలా మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసి ఇలాగా కలిపేసుకుని, నేను ఇందాకనే పసుపు వేసేసానని చెప్పాను కదా. సో ఈ గోరుచిక్కుడుకాయ ఇప్పుడు వేసేసాం కదా, దీంట్లో నీరు పోయకూడదండి. నీరు అస్సలు పోయకూడదు. ఆ నూనెతోనే, ఈ ఉల్లిపాయ ముక్కలతోనే ఇది బాగా వేగాలన్నమాట. సో మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి మళ్ళీ ఒక విడత 2 విడతలు అయితే పడుతుంది. ఆ 2 విడతలు అయిపోయాక అప్పుడు నేను ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో వేస్తానన్నమాట. దాంతో కూడా బాగా వేగిపోయాక అప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పును ప్లస్ మనం కొబ్బరి వేసేద్దాం. సో ఇప్పుడైతే బాగా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా బాగా వేగిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగా వేగిపోయాయి. ఈ టైంలోనే మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అది వేసేస్తానండి ఫుల్గా. దీనికి ఈ కూరకి తగినంత నేను చేసి పెట్టుకున్నాను. మీరు కూడా మీ కూర ఎంత ఉంటుందో దానికి తగినంత మీరు చేసేసుకోండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఆ పేస్ట్ వేసేసాను. ఆ పేస్ట్తో ఇలా మనం కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకంతా ఈ పేస్ట్ అనేది, ఈ మసాలా అనేది పట్టాలన్నమాట. ఇంకా వేరే ఏ మసాలాలు, గరం మసాలాలు కానీ ఏం వేయక్కర్లేదు. అలాంటివి ఏం వేయక్కర్లేదు. మనం అల్లం వెల్లుల్లి కూడా ఇంకా వేయక్కర్లేదు. ఎందుకంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూరకి. సో ఈ మసాలా సరిపోతుందండి. ఇది ఇంకొకసారి వేగాలన్నమాట. ఇది ఒక్కసారి వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, మనం ఇందాక మసాలా వేసేసాం. సో ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర మసాలా వేసేసాం. సో ఇది బాగా వేగిపోయింది. ఆ మసాలా యొక్క మిక్సీలో చేసిన, గ్రైండర్లో చేసిన వాటర్ ఉంటుంది కదా, అది మనం వేసేస్తాం అన్నమాట. ఇప్పటిదాకా మనం వాటర్ పోయలేదండి. జస్ట్ అంతా నూనెలోనే మనం ఫ్రై చేసాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోయొచ్చు. అలాగే కొంచెం పంచదార, ఒక 1/2 స్పూన్ పంచదార వేసుకోండి, సరిపోతుంది. ఎందుకు అంటే మనం కొబ్బరి వేసినాం కాబట్టి, ఒకవేళ కొబ్బరి చాలా స్వీట్ ఉంటే పర్వాలేదు, కొంచెం చప్పగా ఉందనుకోండి, అప్పుడు మాత్రం మీరు కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కొబ్బరి తురుము వేసుకుంటాం కాబట్టి నేను కొబ్బరికాయని తురుముకున్నానండి. మిక్సీలో చేయలేదు, తురుముకుని వేసాను. తురుముకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఆ పొడి వేసేసుకోవాలండి.
ఇది కూడా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని తగినంత, ఇంకా కారం లాంటిది ఎండు కారం లాంటిది ఏం వేయక్కర్లేదు, జస్ట్ మనకి తగినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. చూసుకుని వేసుకోండి, ఎక్కువ అయిపోతే కష్టమైపోతుంది. ఈ కూరకి తగినంత, మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. దీన్ని ఒక్కసారి అలా మగ్గనివ్వాలి. ఈ వాటర్తో పాటు మనం వాటర్ వేసాము, ఆ మసాలా వేసాం, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి మగ్గాక మనం లాస్ట్లో క్లైమాక్స్లోకి వచ్చేయచ్చు. సో ఇది ఒక 2 to 3 minutes అలా వదిలేసేయండి. వదిలేక మళ్ళీ మీకు చూపిస్తాను. కూర చాలా మగ్గిపోయిందండి, చక్కగా మసాలాలో బాగా మగ్గిపోయింది, మీకు తెలుస్తోంది కదా. చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా సూపర్బ్ అండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర, చాలా అంటే చాలా టేస్టీ అయిన కూర, ట్రెడిషనల్ కూర ఇది మనం చెప్పచ్చు. మ్యాక్సిమం మనం ఎక్కువ ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం. అలాగే ట్రెడిషనల్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా, అలాంటి టైంలో కూడా మనం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. దొండకాయలో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇది నేను గోరుచిక్కుడుకాయలో చేసుకుంటారు, ఇలా చాలా చాలా వాటిల్లో చేసుకోవచ్చు. ఇది మాత్రం సూపర్బ్ ఉంటుందండి, సూపర్బ్. గోరుచిక్కుడుకాయ చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఉంటుందిట. ఇప్పుడు బాగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న కూర ఏంటి అంటే గోరుచిక్కుడుకాయట. సో వీక్లీ 2 కానీ 3 కానీ తినమని అంటున్నారు. సో తప్పకుండా అందరూ, మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు. సో తప్పకుండా అందరూ గోరుచిక్కుడుకాయ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుందిట, ప్లస్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుందిట. ఫైబర్ కంటెంట్ మనకి చాలా మంచిది, మన గట్ హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. సో దట్ డయాబెటీస్ లాంటివి ఏమైనా ఉంటే, షుగర్ ప్రాబ్లం లాంటిది ఉంటే అవి కూడా మనకి చాలా మటుకి తగ్గించుకోవచ్చు. విరివిగా మనం ఇది గోరుచిక్కుడుకాయ తిన్నామనుకోండి, మనకి ఇలాంటి డయాబెటీస్ ఎలాంటివైనా ఉంటే అవి తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఫైబర్ ఉంటే. సో తప్పకుండా మీరు ఇది చేసుకుని తినండి, ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ మాత్రం తప్పకుండా వేయండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసేసి. ఇప్పుడు నేను లాస్ట్లో ఉన్నానండి, క్లైమాక్స్లోకి వచ్చేసాను. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, నేను అదే చెప్తున్నాను, ఈ కొబ్బరి వేసిన ములాంచి మనకి విపరీతమైన టేస్ట్ వచ్చేస్తుంది, చెప్పలేనంత టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇలా చేసి పెట్టేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఈ ముక్కల్లోకి ఈ కొబ్బరి అంతా ఇంకిపోవాలి. మొత్తం అంతా అంటే ఎలా కనబడుతుందంటే కూర గ్రీన్ అండ్ వైట్గా కనబడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఇది ముద్దలు పిల్లలకి పెట్టేసేయండి, మీరు తినేసేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేవి హాలిడేస్. సో హాలిడేస్లో ఏదో ఒకటి కావాలంటారు, రెసిపీస్, వెరైటీ రెసిపీస్ కావాలంటారు. అలాంటప్పుడు మీరు ఇలాంటివి చేసి పెట్టేస్తే మాత్రం అసలు మారం చేయకుండా పిల్లలు తినేస్తారు. బికాజ్ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పెద్ద పిల్లలు కూడా, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా చాలా బాగుందని తినేస్తారు. సో లాస్ట్ క్లైమాక్స్ అండి, కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమే. అయిపోయిందండి, మొత్తం కూర అంతా అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కొబ్బరి కూర చాలా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డూ ట్రై ఇట్. నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగుందని. నిజం చెప్తున్నాను, చాలా చాలా టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కొబ్బరికాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై అనుకోండి, కూర అనుకోండి, ఎలా అయినా అనుకోండి, బట్ వెరీ వెరీ టేస్టీ అండి. బాయ్ అండి.